విందాం. మీకు తోచిన దర్బార్ సేవ. దర్బారు సేవ అత్యద్భుతం. ఎందుకంటే సాక్షాత్ మనందరం కూడా స్వామివారి దివ్య సన్నిధిలో కూర్చొని స్వామివారిని సాక్షాత్ ఈ సమస్త భూమండలమే కాదు 14 భువనలోకముల యందు కూడా స్వామివారు చరించి ఉన్నటువంటి ఆ మహాస్వామి వారి ముందు కూర్చొని సాక్షాత్ స్వామివారిని చతుర్వేదముల చేత స్తుతిస్తూ వారిని ఉదయం నుండి ఈ సమయం వరకు కూడా వారు ఏ విధంగా మనల్ని అనుగ్రహించారు. చక్కగా ఇక్కడ మంచి ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయం ఎంత ఉన్నతి అంటే చాలామంది ఇక్కడికి ఈ దర్బారు సేవ చూడడానికి రావాలి అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. కానీ సమయాభావం ఇతరాత్యాదుల వల్ల చూడలేకపోతున్నారు. కానీ చాలా అద్భుతం. గురుదేవులు ఉన్నప్పుడు కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించారో, అందులో ఏ లోటు లేకుండా అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడి వేద పండితులు వారి పిల్లలు ఆ మార్గానుయాయులై స్వామివారిని చక్కగా ఆరాధన చేస్తూ మనందరికీ మార్గదర్శనం చూపుతూ ఉన్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యం. ఇందులో ఏమవుతుందంటే మనం ఎంత విద్వాంసులమైనా ఎంత వేద పండితులమైనా ముందుకు వెళుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మనం ఆగిపోతాం. లుప్తధర్మ క్రియాకాలో దేశకాలో భవిష్యత్తు అంటుంది మనకి సప్తశతిలో. అంటే కాలం అనుకూలంగా ఉన్నప్పుడే మనం ముందుకు వెళుతూ మన యొక్క గుణములను మనం వృద్ధి చెందించుకోవాలి. అందులో కనుక మార్పు వస్తే ఆ తర్వాత కాలం అనుకూలించినప్పుడు మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. దాన్ని ఇక్కడి భక్తులు కానీ ఇక్కడి పరివారం, స్వామివారి పరివారంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మన యొక్క ప్రవర్తనలో మార్పు రావద్దు. అది మనం గమనించాలి. చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు ఉన్నప్పుడు ఎలా జరిగిందో అందులో ఏ లోటు లేదు. అది వారి ఆశీపూర్వక ఫలం మనందరికీ ఉండాలి. అంటే ఇందాక చెప్పినట్లు ఎక్కడైతే మనం ఆగిపోతామో ఆ ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఇందాక నేను ప్రవచనంలో చెప్పినట్లు ఆచారము సంప్రదాయం. ఈ ఆచారము సంప్రదాయము జ్ఞానము ఇవన్నీ మిళితమై ఉన్నా కూడా ఎక్కడో మనం ఒక చోట కింద పడిపోతాం. ఆ కింద పడిపోయినప్పుడు నువ్వు కింద పడిపోయిన గుర్తు చేసేవాడు ఎవరు మనల్ని అంటే మహాభారతం ఆరణ్య పర్వంలో కౌశికుడు అనేటువంటి వాడు ఋషి ధర్మ సంపత్తి చేత జీవనం చేస్తూ ఎంత గొప్పవాడు అంటే ఒకసారి దాన్ని తపస్సు చేస్తూ ఉంటే ఆ పైన చెట్టు మీద ఉన్న ఒక కాకి రెట్ట వేస్తే పైకి చూశాడు. చూడడంతో ఆ కాకి భస్మం అయిపోయింది. బాధపడతాడు మనస్సులో. ఏంటి ఆయన తపస్సు, ఆయన తపోబలం అంత గొప్పది. ఆ తర్వాత కొంతకాలానికి ఎక్కడో భిక్షాటన చేస్తూ ఉంటే ఒక పుణ్యవతి తన భర్తకు సేవ చేస్తూ చాలా ఆలస్యంగా ఇతన్ని గమనించి బయటకు వస్తే అతని వైపు కూడా ఆమె వైపు కూడా అంతే కోపంగా చూడడానికి ప్రయత్నం చేస్తాడన్న భావన చేత ఆమె ముందే గ్రహించి పక్కకు నిలబడి, స్వామి ఇలా ఎంతమందిని ఈ విధంగా నువ్వు ఈ విధంగా చేస్తావని చెప్పి హెచ్చరిస్తుంది. సవినయంగా నువ్వు చాలా విషయాలు నేర్చుకోవాలి. మనం స్వామివారు మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఎంత విజ్ఞానులమైనా మనలో ఉన్నటువంటి యొక్క దోషములను ఎట్లా పోగొట్టుకోవాలంటే కేవలం మీ యొక్క శిష్టాచార మార్గములో ఉన్న వాళ్ళ మధ్యలోనే ఉంటే నీకు అర్థం కాదు. కొంత దురాచార పరాయణుల యొక్క దురాచార పరాయణులను ఎవరినైతే భావిస్తున్నావో వాళ్ళ మధ్యలో కూడా కనుక నడిస్తే
నీకు ఆ విషయం అర్థమవుతుంది అని చెప్పి ఒక కడగొట్టు మాంసం నమ్ముకునేటువంటి ధర్మవ్యాధం దగ్గరికి పోయి అక్కడ నువ్వు కొంతకాలం జీవించాలని చెబితే ఇదేందో వింతగా ఉందని అక్కడికి వెళ్తాడు. తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ నియమం తప్పకుండా మార్గానుయాయుడై మళ్ళీ వెంటనే ఆ మాంసాహారాన్ని నమ్ముకుంటూ ఇంటికి వస్తూ తల్లిదండ్రులకు సేవ చేస్తున్న ఆ గుణాన్ని గమనించిన కౌశికుడు పశ్చాత్తాపడతాడు. అక్కడ తాను ఎంత జ్ఞానార్థి అయినప్పటికీ కూడా తాను ఏ విధంగా కేవలం ఆ చిరు కోపం ఆయన ఎంత ఆవేశాన్ని గురి చేసిందో. అందుకే లోకంలో మనకు శంకర భగవత్పాదుల వారు దీన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఉదాహరణకు నేను చెప్పాను ఈ మహావాక్యంలో. అందుకే భగవత్పాదుల వివేక చూడాలంలో చెప్తాడు, ఎప్పుడైనా కింద పడ్డవాడు ఆ విధంగా తాను కింద పడిపోయాడు, ఆ కింద పడిపోయినటువంటి వాడిని పక్కవాడు చూసి నవ్వుతాడు అనుకుంటాం. కానీ వివేక చూడాలని ఏం చెప్తుందంటే, వాడు కింద పడ్డాడు అని ఆ పైన ఉన్నటువంటి వాడు సంపత్తితో ఉన్నవాడు కింద పడ్డాడు అన్న భావన చేత నవ్వడు. అతను ఏం చేస్తాడంటే, యోగిని కింద పడ్డాడు కదా, ఇతడు ఎప్పుడు అంటే తనకున్న ఐశ్వర్యము తనకున్న సంపత్తిని చూసుకొని ఇతడు నవ్వాడు అనుకుంటాడు ఎదుటివాడు. కానీ ఈ నవ్వేటువంటి వాడి యొక్క భావన ఏంటంటే అంటే, తాను ఎప్పుడైతే ఆ కింద పడ్డవాడు లేచి మళ్ళీ నా స్థాయిని అందుకుంటాడో అలా అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే ఈ జాతి ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యంతో ముగిస్తాడు. స్వస్తి జయ గజానన భగవానికి జై.